వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో వాగులు వద్దకు వెళ్లి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగులు వంగలు పొంగి పొర్లే అవకాశం ఉందని, ప్రజలు ఎవరూ ఆ వైపు వెళ్లకూడదన్నారు. పంట పొలాల వైపు కూడా రైతులు ఎవరు వెళ్లవద్దని, నష్టం జరుగుతుందని, కానీ ప్రాణాల కంటే ఎక్కువ కాదని రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. నిన్న కూడా బాగా భారీగా వర్షాలు, అతి భారీగా కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి రైతులు కానీ విద్యార్థులు కానీ మామూలుగా ఎవరు కూడా ప్యాసింజర్స్ దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మనకు దాదాపు ఒక 20 నుంచి 25 ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్వేస్ ఇవన్నీ ఉంటాయి. ఆ కాజ్వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది. సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా కూడా మనం బ్యారికేడ్ జరిగింది. ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా వేరే ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ సార్ నేను కూడా అందరితో ఇవన్నీ చూస్తున్నాం. అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి 2 రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం ఎవరు చేయదు. ఎందుకంటే మనకు 1-2 రోజులు ఆగుతుందన్న ఫ్లో తగ్గిపోతుంది, తర్వాత వాళ్ళు పొలంలోకి వెళ్ళచ్చు. అది మనకు ముఖ్యంగా. ఇంకా కొన్ని పాడుబడిన ఇళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేసి ప్రస్తుతానికి 2-3 రోజులు కూడా ఎక్కడన్నా వాళ్ళు ఈ సీసీ రూఫ్డ్ హౌసెస్లో ఉంటే మనకు చాలా వరకు ప్రాణ నష్టాన్ని కలగకుండా మంచిగా. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని 2 రోజులు అతి అవసరమైతే తప్పని ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళదని. ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకు వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తారు, వాళ్ళని కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో వికారాబాద్లో ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు ఈ వీకెండ్స్ దయచేసి ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ అన్నీ కూడా మనకి ట్రెక్కింగ్ అని ఇక్కడ ఏదైతే ఉందో అనంతగిరి ఏరియాస్ అంతా కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది, అది యాక్సెస్ ఉండదు. సో దయచేసి ఎవరు కూడా రోడ్ ట్రిప్ కానీ లేకపోతే జాలీ ట్రిప్స్ కానీ వికారాబాద్కి ఈరోజు రేపు అంటే మనకు శనివారం అండ్ ఆదివారం రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా ఈ 2 రోజులు మనకు ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ జాగ్రత్త తీసుకోవాలని. సార్ మన జిల్లాలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ప్రాజెక్ట్ దగ్గరికి చాలామంది వెళ్తుంటారు. లేదంటే ఇంకా మనకు లక్నవరం ప్రాజెక్టు ఏదైతే అటువంటి వాటికి కూడా ఎవరు కూడా చిన్న చేపలు పట్టడానికి కానీ లేకపోతే సైట్ సీయింగ్ కూడా ఎవరు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికి ఎవరైనా వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి వెనక్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు అక్కడ ప్రాజెక్ట్స్ దగ్గరికి రావద్దని చెప్పేసి థ్యాంక్ యూ సార్. ద్వారా వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు 2 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఘోషణ చేయడం జరిగింది. సో భారీ వర్షం, అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఫ్రైడే సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే, అతి అవసరం ఉంటే మాత్రం మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెలవు ఇచ్చాము, రేపు కూడా ప్రకటిస్తున్నాము. అయితే రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్ అవునండి. సార్ జిల్లాలో ఏమైనా ప్రాజెక్ట్స్ అన్ని సేఫ్ ఉన్నాయా, ఎక్కడన్నా ఇల్లు కూలిపోయినాయి? ఇప్పటివరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దర్ ఇస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్. ఎక్కడైనా కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి, ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అనుకుంటాం. సార్ బాగుల దగ్గర ఎటువంటి బందోబస్తు అంటే ఎక్కడైనా అది కుంగిపోతున్నాయి అంటే ఓవర్ఫ్లో అయితేనే మనం ఒక ట్రాక్టర్ పెడుతున్నాము. లాస్ట్ టైం కూడా ఒక తాండూరులో ఒక సంఘటన జరిగింది. అతను పోవద్దు అని చెప్తే కూడా ఆయన కొద్దిగా పోయారు, కాబట్టి ప్రాణ నష్టం జరిగింది. ఈసారి దయచేసి ఎక్కడైనా బాధ ఖచ్చితంగా. సార్ ఎస్పెషల్లీ ఫార్మర్స్ పొలాల దగ్గరికి వెళ్తుంటారు, వాగులు దాటే ప్రయత్నం చేస్తారు, ఫార్మర్స్కి ఏం చెప్తారు?
జస్ట్ 2 days అండి, జరగాల్సిన జరుగుతుంది. మనం పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే మన రైతు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి, మనం కూడా మీతో పక్కనే ఉంటాము. మనం ఈ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనం దయచేసి మీకు అది నష్టపరిహారం కూడా అందిస్తాం. సార్ జిల్లాలో ఏమైనా పంటలు ఎన్ని పంటలు నష్టమైనాయి సార్ ఏమైనా అంచనా? వరకు మనం లెక్క ఇప్పుడు పెడతాము. ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ వైజ్గా మనం